ఆ మర్నాడు అందరు లేచారు. ఈ బలిపీఠాలు కట్టినోడు ఎవడు, రాత్రి దేవతా స్తంభాలు కూల్చినోడు ఎవడు, మరి ఎవడైనా తడమగా గిద్యోను పేరు బయటకు వచ్చింది. ఈ గిద్యోను మహాబాలాద్యుడు అన్నాడు. గిద్యోను, ఇక ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా రక్షించాల్సిన వాడవు నువ్వే అన్నాడు. అని మరి నా వల్ల అవుతుందా ప్రభు అంటే, నువ్వే రక్షిస్తావు, నిజంగా నేను మాట్లాడుతున్నాను, ఇజ్రాయెల్ ప్రజలందరినీ రక్షించగల సమర్థుడు నువ్వే, నేను ఎన్నుకున్నాను దేవా, మరి నువ్వు నా తోడు ఉన్నావని నేను నమ్మాలంటే ఎలాగా అన్నాడు. ఇదిగో నేను ఒక గొర్రెబొచ్చును తీసుకొచ్చి ఆ బయట ఆరబెడతాను, ఆ రాత్రి సమయంలో ఆ గొర్రెబొచ్చు పైన తప్ప ఈ నేలంతా కూడా ఆకాశం మంచు ద్వారా అది తడవకూడదు, గొర్రెబొచ్చు ఒకటి మాత్రమే తడవాలి అని దేవుని దగ్గర నిబంధన చేశాడు. మర్నాళ్ళు ఇచ్చాడు, చూసేసరికి గొర్రెబొచ్చు అంతా తడిచింది, చుట్టుపక్కల నేల ఏమీ తడవలేదు. ఆ గొర్రెబొచ్చుకు పట్టిన ఆ మంచు అంతా పాత్ర నిండా నింపాడు. దేవునికి స్తోత్రం. అది ఆ నింపబడిన ఆ నీరంతా కూడా దేవుని యొక్క మహాకృపకు గుర్తు. మళ్ళీ ఇంకొకసారి ప్రభా నిన్ను శోధిస్తాను, దయచేసి మరి ఈ రాత్రి మరి ఈ గొర్రెబొచ్చును బయట పెట్టినప్పుడు మరి గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదనైనా ఆకాశ మంచు ఆ చుట్టు ప్రాంతం అంతా తడిచిపోవాలని ప్రార్థన చేసి గొర్రెబొచ్చు పెట్టగానే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తడిచిపోయింది, కానీ గొర్రెబొచ్చు మాత్రము తడవలేదు. కానీ ఎంత చక్కగా మరి దేవుడు అతన్ని బలపరిచాడు. ఆ బలపరిచిన దాన్ని గిద్యోను తన సహోదరులందరినీ కూడా పిలిపించాడు. ఏబూలు గోత్రము, నప్తాలి గోత్రము, అలాగే మనిషి గోత్రముల వారి దగ్గరికి తన దూతలను పంపించి మరి దేవుడు యుద్ధం చేయమన్నాడు. దయచేసి మీరు అందరూ సహకరించండి, మన ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా విడుదల రాబోతుంది, దయచేసి నాకు సహకరించండి అని ఈ గిద్యోను వారి దగ్గరికి కౌరు పంపించినప్పుడు అందరూ వచ్చారండి, చాలామంది వచ్చారు. దేవుడు అతనితో మాట్లాడేదిగో ఎవరు యుద్ధానికి వెళ్ళాలో ఆ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసింది ఎవరో నేను నీకు చెప్పేంత వరకు కూడా యుద్ధానికి పోకు అన్నాడు. అవతల శత్రువులు ఎవరు? మిద్యానీయులు. వీరు ఎక్కడున్నారంటే మారే అనే కొండపైన ఉత్తర దిక్కున మిద్యానీయుల దండు ఉంది. ఈ దండు చాలా విపరీతమైన దండు, పెద్ద దండు. ఈ దండు అంతా అక్కడ ఉన్నప్పుడు మరి గిద్యోను చూశాడు. గిద్యోను చూస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆ దండు చాలా ఎక్కువగా ఉంది, మరి నువ్వు తీసుకొచ్చి నీ జనాంగాలు కూడా వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ దండు మీదకి మీ అందరినీ కూడా పంపించకూడదు, ఎందుకంటే వారు తక్కువగా ఉన్నారు మిద్యానీయులు, మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే రేపు పొద్దున యుద్ధం చేసిన తర్వాత మా ఇజ్రాయేలులమే మేమే మిద్యానీయుల్ని ఓడించి గెలిచామని మీరు గొప్పలు చెప్పుకుంటారేమో, అప్పుడు నేనేమైపోతాను, నా నామానికి మహిమ ఉండదు కదా, ఘనత ఉండదు కదా, మీకు మీరు హెచ్చించుకుంటారేమో. అలా కాదు, నేను ఎంతమందిని అయితే పంపిస్తానో వారు మాత్రమే